ఈ మధ్యకాలంలో ప్రతి 2 సినిమాల్లో ఏదో ఒకటి కాంట్రవర్సీ అవుతూనే ఉంది. పబ్లిసిటీ స్టంటా లేదంటే ఇంకేదైనా రీజన్ అనేది తెలియదు. సంక్రాంతి కాంట్రవర్సీతో వాళ్ళు కొట్టుకొని మనల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు. పట్టిన కుందేలికి 3 కాళ్ళే అని చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరూ మాకు సంక్రాంతి డేట్సే కావాలని తన్నుకు చచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసేది రాలేదు. థియేటర్లో జనాలు లేక దోమలు తోలుకుంటూ కూర్చున్నారు థియేటర్ ఓనర్స్. చూస్తుండగానే ఫిబ్రవరి అన్సీజన్ నెల రానే వచ్చింది. ఇక దీనికోసం ఎవరు పెద్దగా గొడవ చేయరు కాబట్టి ఈ నెలని చిన్న సినిమాలు గట్టిగానే టార్గెట్ చేశాయి. ఒకరేమో కంటెంట్ మీద గట్టి నమ్మకంతో ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు. ఇంకొకరేమో సైలెంట్గా మూవీని దించేశారు. కానీ మరొకరు నా సినిమా మీరు చూడాల్సిందే, యాడికి పోయినారా మీరంతా అంటూ ఆడియన్స్ని బలవంతం చేస్తున్నారు. ఆ సినిమాలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ధీరా, బూట్ కట్ బాలరాజు. మరి ఈ వీకెండ్లో సినిమా చూడాలి అనుకునే మూవీ లవర్స్కి ఉన్నంతలో ది బెస్ట్ చాయిస్ ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన లిస్టులో ముందుగా బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ 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 అని అరిచారు కదా, ఇప్పుడు యాడికి పోయినారా మీరంతా నా సినిమా చూడండి అంటూ ఆడియన్స్ని బలవంతం చేసిన సోహెల్ అన్న బూట్ కట్ బాలరాజు దగ్గరికి వద్దాం. సోహెల్ అన్నయ్య మీడియా ముందుకు వచ్చి నా సినిమా చూడండి అంటూ ఆడియన్స్ని వేడుకున్నాడు. సోహెల్ ఏడ్చాడనో, మంచు విష్ణు బాధపడ్డాడనో, కిరణ్ అబ్బవరం కన్నీళ్లు పెట్టుకున్నాడనో ఏ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళడు. వాడికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, న్యాయం, ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ. ఏదో అలా బోర్ కొట్టి సరదాగా సినిమాకి వెళ్తే ఈ సినిమా నన్ను ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది ముందు చూస్తాడు. ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి 200 ప్లస్ 10 రూపాయల పాప్కార్న్, 100 రూపాయలకు అమ్మితే ఆడికి 300, కూల్ డ్రింక్స్ ప్లస్ బైక్ పెట్రోల్ ఇవన్నీ కలిపి ఒక 400 నుండి 500 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. మరి మనం పెట్టిన ఖర్చుకి ఈ డబ్బులకి ఈ సినిమా న్యాయం చేస్తుందా లేదా అనేది చూస్తాడు. తర్వాత ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ, ఇచ్చి పుచ్చుకోవడం. డబ్బు ప్లస్ సమయం వెచ్చించినందుకు గాను దానికి బదులుగా ఓ 2.5 గంటల పాటు ఈ సినిమా మనల్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది చూస్తాడు. ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్ దాకా వెళ్ళాలంటే ఇన్ని ఆలోచిస్తాడు. నువ్వు బోడి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినంత మాత్రాన నీ సినిమా ఎవడు చూడాడు. అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్, నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడం ఎందుకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ కంటెస్టెంట్ మాత్రమే. అక్కడ మీ బిగ్ బాస్ నాగార్జునకి దిక్కులేదు. ఇక నిన్నెవడు చూస్తాడు? సరే, ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటో ఓ లుక్ ఇద్దాం. పటేలమ్మ, అదే ఇంద్రజ మేడం, వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం భర్తని కూడా వదిలేసి ఊరి పెద్దగా మారుతుంది. ఆమెకు మహాలక్ష్మి అనే కూతురు కూడా ఉంటుంది. కానీ పటేలమ్మ కూతురని అందరూ భయపడుతుంటే హీరో సోహెల్ అన్నయ్య మాత్రం ఆమెని నార్మల్గా ట్రీట్ చేస్తాడు. అలా వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. చిన్నప్పటి నుండి బాలరాజుతో క్లోజ్గా మూవ్ అయిన మహాలక్ష్మి అనుకోకుండా బాలరాజుతో ప్రేమలో పడుతుంది. ఇద్దరు లవ్లో ఉండగా ఒకరోజు బాలరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పటేలమ్మ ఇంటికి వెళ్ళి మహాలక్ష్మితో రొమాన్స్ చేస్తుంటాడు. మహాలక్ష్మికి పెళ్లి సంబంధం మాట్లాడి వచ్చి వీరిద్దరిని తన ఇంట్లో అలా చూసి బాలరాజును కొట్టి వాళ్ళ అమ్మ నాన్నతో సహా ఊరు వదిలి వెళ్ళమంటుంది పటేలమ్మ. దాంతో మాట పెరిగి బాలరాజు కూడా పటేలమ్మని ఎదురిస్తాడు. దీంతో నా మీద గెలిచి సర్పంచ్ అయితే తన కూతుర్ని బాలరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది. దీనికి బాలరాజు కూడా ఛాలెంజ్ విసిరి ఓకే అంటాడు. మరి ఊర్లో పొరంబోకుగా తిరిగే బాలరాజు సర్పంచ్ అయ్యాడా లేదా? తన ప్రేమ తనకు దక్కిందా లేదా? పటేలమ్మ ఇచ్చిన మాట ఏమైంది? సర్పంచ్ అవడం కోసం బాలరాజు పడ్డ కష్టాలేంటి అనేది మిగతా స్టోరీ. డబ్బు లేని అబ్బాయి డబ్బున్న అమ్మాయిని ప్రేమించి ఆమెను దక్కించుకోవడానికి ఏదో ఒక ఛాలెంజ్ చేసి గెలవడం లాంటివి మనం ఇదివరకే చాలా సినిమాల్లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు కబడ్డీ ఈ తరహా జనరే. ఈ మాత్రం రొడ్డకొట్టుడి సినిమాకి మళ్ళీ బిల్డప్ ఒకటి. రివ్యూయర్ల మీద నోరు పారేసుకోవడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం అవసరమా? ఆ మాత్రం శ్రద్ధ కంటెంట్ మీద పెట్టి ఉంటే ఇలా ఎవరిని దేబరించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇంద్రజ, ముక్కు అవినాష్, సద్దాం వీళ్ళందరినీ చూస్తుంటే జబర్దస్త్ షోని కొంచెం ఎక్స్టెండ్ చేశారా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే ఎక్కడన్నా వాళ్ళ కొంచెం చెప్పండి అయ్యా, కనీసం జబర్దస్త్ షో లాగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ప్లే చేయండి బాబు, నవ్వుతామని వేడుకోవాల్సి ఉంటుంది. సినిమా స్టోరీ మీద, మేకింగ్ మీద ధ్యాస వదిలేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ రివ్యూయర్ల మీద పెడుతున్నారు. చివరికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా దిగుతున్నారు. నాన్న పెన్షన్ డబ్బులు, ఇల్లు కట్టుకోవడానికి దాచిన డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు కనీసం కంటెంట్ పైన చిన్న ఫోకస్ అయినా పెట్టాలి కదా. అసలు నిన్ను బిగ్ బాస్ విన్నర్గా చేసినోడు ఎవడో మరి. సరే, ఎంత చెప్పినా ఇదో సుత్తి సినిమా. ఈ వీకెండ్లో ఈ సినిమాకి పోవాల్సి వస్తే మాత్రం మీ నెత్తిన ఒక తడిగుడ్డ వేసుకుని వెళ్ళండి. మన లిస్టులో ఈ బూట్ కట్ బాలరాజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. మన లిస్టులో నెంబర్ 2 ధీరా. వలయం, గ్యాంగ్స్టర్, గంగరాజు సినిమాలు తీసిన లక్ష్య చెదలవాడ ఈసారి ధీరా అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. ఇతని స్టోరీ సెలెక్షన్ కూడా బాగానే ఉంటుంది. వలయం మూవీ బాగుంటుంది అండ్ చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు పక్కా మాస్ కమర్షియల్ మూవీ అని మనకు అర్థమవుతుంది. మరి మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో హీరో పేరు రణధీర్ అలియాస్ ధీరా.
ఈయన ఒక డ్రైవర్, ఇతనికి డబ్బే లోకం. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి తనకి ఒక బంపర్ ఆఫర్ వస్తుంది. ఒక కోమా పేషెంట్ని హైదరాబాద్కి తీసుకెళ్తే 25 లక్షల రూపాయలు ఇస్తామని ఒక ఆఫర్ వస్తుంది. ఇంకేముంది, డబ్బే సర్వస్వం అనుకునే ధీరా వెనక ముందు ఆలోచించకుండా ఆ పేషెంట్ని తీసుకొని హైదరాబాద్కి బయలుదేరతాడు. అదే అంబులెన్స్లో తన మాజీ లవర్ డాక్టర్ అమృత కూడా వస్తుంది. తీరా పేషెంట్ని తీసుకొని బయలుదేరాక అంబులెన్స్లో ఉన్న పేషెంట్ని చంపేందుకు కొన్ని గ్యాంగ్లు వెంటపడతాయి. ఆ గ్యాంగ్లన్నింటినీ ఎదుర్కొని ఎలాగోలా ఆ పేషెంట్ని హైదరాబాద్ చేర్చి తిరిగి వస్తుంటే ఓ తల్లి బిడ్డలు తన అంబులెన్స్లో ఉంటారు. తన బిడ్డని కాపాడమని వేడుకొని ఆ తల్లి చనిపోతుంది. ఇంతకీ ఆ బిడ్డ ఎవరు, ఆ పేషెంట్ ఎవరు, ఈ గ్యాంగ్లు ఎందుకు వీరి వెంటపడ్డాయి అనేది మిగతా స్టోరీ. మీరు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళైతే గుండెల మీద చేయి వేసుకుని ఈ సినిమా చూడండి. నిజంగా యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. సినిమా బడ్జెట్లో సగం వరకు స్టంట్ మాస్టర్కి ఇచ్చినట్టున్నారు. అన్నీ ఉన్నాయి ఫైట్లు. హీరో ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకు వీర విహారమే. యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి 100కి 100% న్యాయం చేసే సినిమా ధీరా. ఈ యాక్షన్ సీక్వెన్స్ తాకిడికి కొన్ని ఎమోషనల్ సీన్స్ బలైపోయాయి. అయితే ఇక్కడ ఫస్ట్ హాఫ్లో వచ్చే రౌడీ గ్యాంగ్స్తో హీరో చేసే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని డౌట్స్ ఉన్నప్పటికీ సినిమా చాలా వరకు మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా హీరో లక్ష్య చెదలవాడ అద్దరగొట్టాడు. సరైన డైరెక్టర్ పడాలే కానీ సినిమాని ఓ లెవెల్కి తీసుకెళ్తాడు. ఈ సినిమా అతని లెవెల్ కాదేమో, పూరి, బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్లు పడితే బాగుంటుంది అనిపించింది. ఈ వీకెండ్లో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ ధీరా మూవీ మంచి ఆప్షన్. ఇక ఫైనల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. యూట్యూబ్లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకుంటూ తన ఓన్ టాలెంట్తో సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని మంచి స్టోరీ సెలెక్షన్స్తో తనదైన స్టైల్లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు హీరో సుహాస్. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో అలరించి ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, అంబాజీపేట అనే ఊరిలో బ్యాండ్ మేళం వాయించుకునే హీరో ఆ ఊరిలోని అగ్రకులానికి చెందిన ప్లస్ పలుకుబడి కలిగిన వెంకట్ చెల్లిని ప్రేమిస్తాడు. అదే వెంకట్కి హీరో అక్కయ్యకి గొడవలు జరుగుతుంటాయి. ఈ రెండింటి మధ్య హీరో ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. ఈ కులాల పోరు అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. అయితే ఈ సినిమాలో కథ నడిపించిన విధానానికి నిజంగా మెచ్చుకోవాలి డైరెక్టర్ని. రొటీన్ స్టోరీ అయినా దాన్ని పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో రన్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇది కమర్షియల్ సినిమా కాదు. ఫైట్లు, ఎలివేషన్ సీన్స్, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఇందులో ఉండవు. చాలామంది హీరో అంటే కొట్టేవాడు, విలన్ని ఉచ్చపోయించేవాడు అనుకుంటారు. కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా. కానీ దీంట్లో చాలా రియలిస్టిక్గా మన జీవితాలకి దగ్గరగా ఉండేలాగా తీశారు. సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాతో సుహాస్ ఒక మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోతాడు. వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ డెడికేషన్. ఇందులో గుండు గీయించుకునే క్యారెక్టర్ వేరే ఏ హీరో కూడా అటెంప్ట్ చేయడు, కానీ తను చేశాడు. మూవీ చాలా రియలిస్టిక్గా మన నెటివిటీకి చాలా దగ్గరగా, ఎప్పటిలాగే మన కులగొడవలకి అద్దంలాగా ఉంటుంది. ఈ వారంలో నెక్స్ట్ పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే లోపు ఒక మంచి సినిమా చూడాలంటే మాత్రం ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూడండి. మీకు నచ్చుతుంది, ఇది నా గ్యారంటీ. ఈ వారం రిలీజ్ అయిన ధీరా, బూట్కట్ బాలరాజు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ 3 సినిమాల్లో నా బెస్ట్ చాయిస్ వచ్చేసి నెంబర్ 1 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, నెంబర్ 2 ధీరా, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బూట్కట్ బాలరాజు. ఇది చూడకపోవడమే మంచిదని నా అభిప్రాయం, నాకు తెలిసినంత వరకు. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో. మరి ఈ వీకెండ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సినిమాల్లో ది బెస్ట్ చాయిస్ ఏదో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.